సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తారీఖు వరకు జరిగే ప్రజా చైతన్య యాత్రను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏడుళ్ల బయారంలో కామ్రేడ్ అయోధ్య స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య స్మారక సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, బీజేపీ పద్ధతి మారాలనే ఉద్దేశంతో ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించామని, ఇదే సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి పలు హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్టులే కదా అని నిర్లక్ష్యం చేసినా, పట్టించుకోకపోయినా బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని అన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించామని, ఆ ధర్మాన్ని విస్మరిస్తే మీ గొయ్యి మీరే తీసుకుంటున్నట్టు అవుతుందని, మీ శవపేటిక మీరే తయారు చేసుకుంటే మేమేమి చేయలేమన్నారు. ఈ సందర్భంగా ఆయన కమ్యూనిస్టులే కదా అని పీకేస్తే పీక కోస్తామని డైలాగులు ఉపయోగించారు. చీకట్లో వెలుగును చూపించేది ఎర్రజెండా పార్టీ అని, పార్టీలో 10 మంది ఉన్నా భయపడే పని లేదని, పోరాటాలకు సిద్ధమవుతామని, కమ్యూనిస్టులు నిజాయితీగా ఉంటారని, భవిష్యత్తు ఏమిటో తెలియదని, అవసరమైతే పినపాకలో కూడా పోటీ చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. రోజుకో పార్టీ మారే వాళ్ళం కాదు. అందువలన కమ్యూనిస్టులు దేముందనే అనుకుంటారు. ఒక సినిమాలో డైలాగ్ ఉంది చూసారా, చిరంజీవి, మొక్కే కదా అని మొక్కను పెంచితే ఏంటా డైలాగ్, పేకల కోస్తా, కమ్యూనిస్టే కదా అని చెప్పి తేలిగ్గా తీసుకుంటే చరిత్రను మారుస్తారు. నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా కమ్యూనిస్టులే ఉంటారు. మేము ఎటు పొత్తుంటే అటు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాడు గెలుస్తారు. కేసీఆర్ తప్పు చేశాడు, కమ్యూనిస్టులను వాడుకున్నాడు, కానీ వీళ్ళది ఏముందలే అన్నాడు. అప్పుడు నేనే సెక్రటరీ అయ్యి ఉన్నాను. మేము ఏమిటో చూపెడతాం అన్నట్లుగానే వాళ్ళు పోయి కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ కూడా మనం చేస్తున్నాం. మా కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, వెళ్ళారు. మనం చేస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే తేలిగ్గా తీసుకోవద్దు. ఎన్నికలప్పుడే పొత్తు కమ్యూనిస్టులతో, ఎన్నికలు అయిన తర్వాత మీదేముందని అనొద్దు. మీదేముందని అంటే ఒక్కడు చాలు. ఒక్క కాళోజీ చెప్పాడే, ఒక్క సిరా. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థి, యువజన, రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు, కార్పొరేట్ల ప్రభుత్వం. కాబట్టి కార్పొరేట్ల ప్రభుత్వం అయినటువంటి బీజేపీ మారాలి అనే నినాదంతో ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పాదయాత్రలు, ప్రచార యాత్రలు పిలిపివ్వటం జరిగింది. ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు దేశంలో అన్ని చోట్ల. అందులో భాగంగా కొత్తగూడెం జిల్లాది ఏడుళ్ల బయారం నుంచి ప్రారంభించాం. ఇదే రోజు మా అయోధ్య గారి మొదటి సంవత్సరం చనిపోయింది. ఈ రెండు కూడా కలిపి పెద్ద ఎత్తున మన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేశాము. ఖచ్చితంగా ప్రజలు మొన్న నడిపిన జన్జీ ఉద్యమం ఇవాళ ఆ మార్పు సంకేతం. కేసీఆర్, మన నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే ఆ ప్రభుత్వం కానీ మార్పు సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా గెలిచాడు. కాబట్టి ఇక అయిపోయింది, 12 ఏళ్ళు చూశారు. ఇంకా 3 ఏళ్లలో ఇక రెండోసారి అవకాశం, నాలుగోసారికి అవకాశం రాదు నరేంద్ర మోడీ గారికి. దానిలో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రజలను చైతన్యపరుస్తూ ఈ చైతన్య యాత్రలు చేస్తాం. మొన్న ఎన్నిక జరిగింది బీహార్లో. నబీన్ అని ఇవాళ బీజేపీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన ఆ నియోజకవర్గం ఎప్పుడు వాళ్ళదే, 30 ఏళ్ల నుంచి వాళ్ళదే. మొన్న కూడా ఆయన గెలిచాడు మన జనరల్ ఎలక్షన్ లో. ఇప్పుడు ఈ గొడవ తర్వాత ఆయన అధ్యక్షుడు అయ్యాడు, జాతీయ అధ్యక్షుడై రాజీనామా చేశాడు. అంతే కదండి. ఒక ఆయన అన్నాడు, కుక్కర్ పెట్టినా గెలుస్తుంది బీజేపీ తరఫున అన్నాడు. ప్రశాంత్ కిషోర్ అని పోటీ చేస్తే ఇవాళ కుక్కను తరిమి కొట్టినట్టుగా కుక్కలను తరిమి కొడతారు, పిచ్చి కుక్కని. అట్లా వాళ్ళని తరిమి కొట్టి కొత్త మార్పు తీసుకొచ్చారు. అది మార్పు. జరూరీ బదలా జరూరీ హాయ్, మార్పు తథ్యం. అదిగా మార్పు మొదలైంది. అందువల్ల మీ అందరినీ కోరుతున్నాను. ఇక్కడ మన పెనపాక నియోజకవర్గం సంబంధించి చాలా మంది అనుకోవచ్చు కమ్యూనిస్ట్ పని అయిపోయిందని. కమ్యూనిస్టుల పని అవ్వటం కానీ, కమ్యూనిస్టులని అంతం చేయటం కానీ, కమ్యూనిస్టులు లేకుండా చేయటం కానీ ఎవరి వల్ల ఈ భూప్రపంచంలో కాదు, ఎవరి వల్ల కాదు. మా అయోధ్య లేడు. అయోధ్య ఉంటే వాడు సంతోషపడేవాడు. అయోధ్య లేకపోయినా
ఇంతమంది వందలాది మంది ఉన్నారు. నేను లేకపోయినా ఉంటారు, మా కొమరయ్య గారు లేకపోయినా ఉన్నారు, గురు ప్రసాద్ గారు లేకపోయినా ఉన్నారు, రజబలి గారు లేకపోయినా ఉన్నారు, నేను పార్టీ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ కొండయ్య గారు, మైసా కొండయ్య గారు లేకపోయినా ఉన్నారు, వీరభద్రం గారు లేకపోయినా ఉన్నారు. ఉంటారు. ప్రజలు ఉన్నంత కాలం ఎర్రజెండా ఉంటుంది. ఎర్రజెండా ఉన్నంత కాలం పేదవాడి తరపునే నిలబడుతుంది. రేపు పిల్లపాకు కూడా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఓట్లు కావాలంటే కమ్యూనిస్టు స్నేహం, ఓట్లు అయిపోయిన తర్వాత ఇదంతా చూసా ఏది ఏడు దాటే వరకు ఓడ దాటినాక ఏడు దాటి మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు. కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ కి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు కూడా వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు, టీడీపీ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మేము సపోర్ట్ చేశాం. మీ పతనం మీరే రాసుకుంటే, మీ పతనానికి సంబంధించి మీరే దానికి శిలాపలకం తయారు చేసుకుంటే, మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది శవపేటికను మీరే తయారు చేసుకుంటే మేమేం చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒక్కే కదా అని పీకితే పీక కోస్తామని. అదే పద్ధతిలో ఒక్కే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అందువల్ల భయపడే సమస్య లేదు. కమ్యూనిస్టులు మనం నిజాయితీగా ఉండేవాళ్ళం, చివరి వరకు ధైర్యంగా ఉండేవాళ్ళం. పోరాటాలకు మారిపోయారు కమ్యూనిస్టులు. పేద ప్రజలకి ప్రతిరూపం కమ్యూనిస్టులు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ సమస్య వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఉండే జెండా ఎర్ర జెండా. అందువల్ల రేపు భవిష్యత్తులో ఎక్కడో నాకు తెలవదు, అవసరమైతే పినపాకు కూడా పోటీ చేయాల్సి వస్తే మళ్ళా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటాం.